నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మీకు ఎవరైనా చెక్ ఇచ్చారు, అది బౌన్స్ అయింది, రీజన్ ఏంటంటే అకౌంట్ క్లోజ్ చేశారనో లేకపోతే స్టాప్ పేమెంట్ అనో, అటువంటి పరిస్థితిలో కూడా చెక్ బౌన్స్ కేసు అవుతుందా అంటే ఇదే ప్రశ్నని నివృత్తి చేస్తూ ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ రజనీష్ భట్నాకర్ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఏం జరిగింది? ఒక వ్యక్తికి చెక్ ఇచ్చాక బ్యాంకు వాళ్ళకి స్టాప్ పేమెంట్ ఇచ్చాడు. ఇచ్చినా కూడా ఇతను చెక్ ప్రజెంట్ చేశాడు, స్టాప్ పేమెంట్ అయిందని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అయినా కూడా సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి మ్యాజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేశారు సదరు వ్యక్తి. దాన్ని క్వాష్ చేయమని చెప్పేసి ఢిల్లీ హైకోర్టులో ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ వ్యక్తి ఫైల్ చేశాడు క్వాష్ పిటిషన్. నేను సెక్యూరిటీ కోసం ఇచ్చాను, నాకు ఇతనికి ఏది మనీ ట్రాన్సాక్షన్స్ లేవు, లావాదేవీలు లేవు, ఇది సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్కి అట్రాక్ట్ కాదు అంటే సదరు సింగిల్ జడ్జి జస్టిస్ రజనీష్ భట్నాకర్ గారు అతని ఆవేదనను అర్థం చేసుకుని ఇది 138 కిందే వస్తుంది, సెక్యూరిటీ కోసం ఇచ్చిన, స్టాప్ పేమెంట్ చేసిన, హ్యాండ్ రైటింగ్ డిఫర్ అయినా, లేకపోతే డబ్బులు లేవని ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చెప్పి ఉన్నా అది సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కిందే వస్తుంది, ఇది క్వాష్ చేయడానికి కుదరదు అని డిస్మిస్ చేశారు. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి? చెక్ బౌన్స్ కేసులో ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అన్నా, స్టాప్ పేమెంట్ అన్నా, అకౌంట్ క్లోజ్ అన్నా సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది, క్రిమినల్ కేసు అవుతుంది అని ఈ తీర్పు ద్వారా మరోసారి మనకి తెలుస్తుంది. కాబట్టి చెక్ ఇచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. ఆ చెక్కు నిజంగా ఆనర్ అవుతుందా లేదా, సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయా లేవా, లేకపోతే క్రిమినల్ కేసు చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయని ఈ తీర్పు ద్వారా మరోసారి తెలుస్తోంది. థ్యాంక్ యూ.